ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపలు 4 కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపలు తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభో, తప్పు చేస్తుండగా పట్టరమన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం, అదిగో చంకలో చేపలు అన్నారు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు, చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం పట్టుకొచ్చాను. ఓహో, పుస్తకం పట్టుకొచ్చావా? కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్థసారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్యం, ఆ కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు.